ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన సంభాషణ ఎలాగ ఉంది అనేది దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుందాము. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రతి మనిషికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగాను కృపాసహితంగాను ఉండనీయుడని అపోస్తులైన పౌలు సెలవిస్తున్నాడు. అలాగే సామెతల గ్రంథంలో చూసినట్లయితే 15వ అధ్యాయము 23వ వచనంలో, సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చువానికి దాని వలన ఎంతో సంతోషం పుడుతుందంట. మనం ఎవరైనా ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు మనం ఎలాగైతే సమాధానం చెప్తామో అప్పుడు మనకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ జవాబు ఇచ్చామనే ఆనందం మనకు ఉంటుంది. అలాగే సమయోచితమైన మాట ఎంతో మనోహరంగా ఉంటుందంట. కాబట్టి మనము సమయానికి తగినట్లుగా మనం మాట్లాడాలి, పరిస్థితులకు తగినట్లుగా మనం మాట్లాడాలి, ఉప్పు వేసినట్లుగా మన మాట ఉండాలి. తగినంత ఎలాగైతే మనము కూరల్లో ఉప్పు వేసుకుంటాం అలాగే మన మాట కూడా సరిపడిన